నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ టైంలో కూడా జగన్ గారు ఒకటే మాట అన్నారు, క్రెడిట్ చోరీ, క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అనేసి మాట్లాడారు. ఇప్పుడు వెల్లిగొండ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆయన మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తున్నారు. అంటే ఇది క్రెడిట్ ఎవరికైనా ఇస్తే మా నాన్న రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. కానీ చంద్రబాబు గారు ఏం చేశారు అంటే ఏ హయాంలో ఎంతెంత టన్నులు పూర్తి చేశారనేసి ఒకసారి చూసుకోండి. చంద్రబాబు గారు ఏమి చేయరు, ఒక్క క్రెడిట్ చోరీ మాత్రమే చేస్తారు అని చెప్పేసి ఆయన కరాఖండిగా మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయంటారు? వెలుగొండ ప్రాజెక్ట్ 30 ఏళ్ల కళ, 3 దశాబ్దాలు పట్టింది అది పూర్తి చేయాలంటే. అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా, లేకపోతే నెల్లూరు, కొద్దిగా కడప. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టులో ఎవరి క్రెడిట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలా? జనమే జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి. ఇప్పుడు ఆయనే అన్నారు కదా, క్రెడిట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ అన్నాడా? వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి కంట్రిబ్యూషన్? వెలుగొండ ప్రాజెక్టు బడ్జెట్ ఎంతమ్మా? ఇప్పటి వరకు 10,000 కోట్లు బడ్జెట్, 10,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టాడు? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఎంతో చెప్పనా? 740 కోట్లు. క్రెడిట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఎంత? కట్టు, పర్సంటేజ్ కట్టు. 10,000 కోట్లలో జగన్ ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో వెలుగొండపై 740 కోట్లు అంటే 0.74%. 10,000 కోట్లలో ఆయన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు దాంట్లోకి వచ్చేసరికి 10% అంటే ఎంత వస్తుంది? 1000 కోట్ల. 740 కోట్లు ఖర్చు పెట్టినాడికి ఆయన కంట్రిబ్యూషన్ 7.4% అనమాట. అంటే 7% కంట్రిబ్యూషన్తో 100% క్రెడిట్ కొట్టేసే ప్రయత్నమా? ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్తోంది అదే. దీనికి శంకుస్థాపన చేసింది అంటే కొబ్బరికాయ కొట్టింది ఎవరు? చంద్రబాబు. 1996 మార్చి 5న ఎప్పుడో ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 30 ఏళ్ళు నడిచింది ఈ ప్రాసెస్. ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? చంద్రబాబు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, తర్వాత రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళ 3 నెలలు ఆయన ఉన్నాడు. నెక్స్ట్ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన, మళ్ళా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, మళ్ళా చంద్రబాబు. అంటే ఇంతమంది, ఇన్ని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు వస్తే 2014-19 విభజన తర్వాత చంద్రబాబు 5 ఏళ్ళు, ఇప్పుడు 4.0. చంద్రబాబు 2 ఏళ్ళు, 5-2 7 ఏళ్లలో వెలుగొండ ఎంత పని జరిగింది? 50%. ఈ 7 ఏళ్లలోనే సగం పని కంప్లీట్ చేశారు. అంటే 23 ఏళ్లలో కూడా జగన్ 5 ఏళ్ళు కలిపినా సగం చేయలేదన్నమాట. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా దగ్గర 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, తాగునీరు అందుతుంది. ఇక్కడ నీకు దానిలోకి వచ్చేసరికి, నీకు అక్కడికి వచ్చేసరికి దీని ప్రత్యేకత ఏంటంటే గ్రావిటీతో నీళ్లు. ఇక దీనికి ఏమి నువ్వు లిఫ్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు, మోటార్లు పెట్టాల్సిన అవసరం లేదు. గురుత్వాకర్షణ ద్వారానే నీళ్ళు వస్తాయి. అంటే ఎత్తు నుంచి పల్లానికి నీరు పారుతూ ఉంటుందన్నమాట. శ్రీశైలం 4 షోర్లో అక్కడ నీకు కొల్లం వాగు ఉంటుంది. ఆ కొల్లం వాగు దగ్గర అక్కడ నల్లమల కొండల్ని తొలిచారు. బ్యూటీ ఆఫ్ వెలుగొండ అనమాట. కొండలు తొలిచి గ్రావిటీతో నీకు నీళ్ళని నల్లమల సాగర్కి తీసుకొస్తారు, అక్కడ నిల్వ చేస్తారనమాట. నీకు దీనికి వచ్చేసరికి ఆ కొండలు తొలిచేటప్పుడు 2 సొరంగాలు, టన్నెల్ 1, టన్నెల్ 2, 2 సొరంగాలు. ఒక్కొక్కటి ఎంత అనమాట? 18.8 కిలోమీటర్లు ఉంటుంది ఒక్కొక్క దాని యొక్క పొడవు. ఫస్ట్ టన్నెల్ 18.8 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు 2019కి అయిపోయింది. అంటే జగన్ సీఎం అయ్యేటప్పటికే ఫస్ట్ టన్నెల్ 16 కిలోమీటర్స్ అయిపోయింది, సెకండ్ టన్నెల్ 10 కిలోమీటర్లు అయిపోయింది. అంటే ఫస్ట్ టన్నెల్లో 2 కిలోమీటర్లు, లేకపోతే సెకండ్ టన్నెల్లో 8 కిలోమీటర్లు కట్టాలి. జగన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? కనీసం కంప్లీట్ చేయకపోగా వాటిని అతను ఏం చేశాడు? ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంటుంది, TBM అంటారు. అంటే అది తొలిచేదనమాట, కొండని తొలిచి నీకు సొరంగం చేసేది. ఆ మిషన్ అందులో ఇరుక్కుపోయింది. ఆ TBM అందులో ఇరుక్కుపోతే కనీసం దాన్ని తీసిన దిక్కు లేదు, జాతికి అంకితం చేసి పారేశాడు. ఆ సెకండ్ టన్నెల్లో 1,00,000 క్యూబిక్ మీటర్లు గ్రావెల్ అలా వదిలేశాడు. అంటే
తవ్వినప్పుడు వచ్చిన గ్రావెల్ మట్టి ఎత్తిపోయటమే ముఖ్యం, బయటికి తీసుకురావాలి, లేకపోతే నీళ్లులో టన్నెల్లో ప్రవహించవు కదా. అంటే టన్నెల్లో గుండా నీళ్లు పోవటానికి వీలు లేకుండా 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ అలా వదిలేశాడు. అతను కట్టింది ప్రాజెక్టుకి అడ్డుగోడ కట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాజెక్టుకి అడ్డంకిగా జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళారు. కాంట్రాక్టర్ ఏమంటాడు, నా టన్నెల్ ఇరుక్కుపోయింది అంటాడు, దాని డబ్బులు ఇవ్వమంటాడు. ఆ టన్నెల్ ఇప్పుడు అదేంటది TBM, ఆ బోరింగ్ మిషన్ ఖరీదే నీకు 40-50 కోట్లు ఉంటుంది. మీ పనికి నేను మిషన్ కొనుక్కొచ్చాను జర్మనీ నుంచి, అది ఇరుక్కుపోయింది కాబట్టి ప్రభుత్వమే నా డబ్బు చెల్లించమంటాడు. ఇటు పని ఆగిపోయింది, ఆ కాంట్రాక్టర్ పెద్ద గోల. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు 4.0లో కోర్టుకు వెళ్ళాడు. ఇదేంటి అసలు, దీనివల్ల నాకు పెట్టిన ఖర్చు అంతా పోతుంది, ప్రయోజనం దెబ్బతింటోంది అంటూ వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, తీసేయండి, ఆ టన్నెల్ పగలగొట్టేయండి. అదేంటది, ఆ TBM పగలగొట్టేమని, ఆ మెషిన్, ఆ బోరింగ్ మిషన్ బద్దలు కొట్టి దాన్ని కీలు ఊడదీసి దాన్ని తీసి పారేశారు. ఇప్పుడు బ్రహ్మాండంగా నీకు నీళ్లు ఫస్ట్ టన్నెల్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ సెకండ్ టన్నెల్, ఆ TBM ఏమో కాంట్రాక్టర్ ఇరికిచ్చాడు దాంట్లో, అదొక అడ్డంకి. ఇప్పుడు ఈ కొండ ఉంది ఈ టన్నెల్లో, ఏ కొండ, జగన్ కొండ. 1,00,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ మట్టి బండరాళ్ళు అటు వదిలేసిపోయాడు. ఇంకా పైపేసి ఏం చేశాడో తెలుసా, దానికి ఒక 7 బెజ్జాలు పెట్టాడు, ఆ టన్నెల్కి 7 రంధ్రాలు. ఆ బెజ్జాల్లో నుంచి తీయాలన్నట్టుగా ఏదో వృధా ప్రయత్నం. ఇప్పుడు రామానాయుడు అక్కడ వెళ్ళి కూర్చుని ఇరిగేషన్ శాఖ మంత్రిగా మొత్తం ఆ మట్టి అంతా ఎత్తిపోంచి బయటికి తీసేసి టన్నెల్ క్లియర్ చేసి ఇప్పుడు నీటి ప్రవాహ మార్గానికి సుగమం చేసి ఇవాళ 24 లక్షల మందికి తాగునీరు దీని ద్వారా. దీనికి వచ్చేసరికి నీకు మార్కాపురం ప్రకాశం, అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నీకు 3,36,100 ఎకరాలకి సాగునీరు ఇస్తుంది. ఇక్కడ నెల్లూరులో జస్ట్ 84,000 ఎకరాలు, తర్వాత కడపలోకి వచ్చేసరికి మైనర్ ఎంత 27,200 ఎకరాలు ఏమో ఇవాళ తాగునీరు ఇస్తారు. అదంతా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా. చాలా ప్రకాశం జిల్లాకి అదే పెద్ద సమస్య. ఏది, ఇంకా ఫ్లోరైడ్ భూతం ఇక్కడ నల్గొండ లేకపోతే ప్రకాశం జిల్లా. అదే ఈ పళ్ళన్నీ కూడా గారబట్టిపోవటం, నెక్స్ట్ ఈ కాళ్ళు, ఈ మోకాళ్ళు వంకరలు తిరిగిపోవటం, ఆ ఎముకలకు సంబంధించిన వ్యాధులు, ప్రజల నీరు తాగి పడుతున్న ఇబ్బందులు. ఇప్పుడు ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మాండంగా ఇవాళ కృష్ణా జలాలు 24 లక్షల మందికి ఇవాళ ఇది తాగునీరు ఇస్తుంది. నీకు 11 ముంపు గ్రామాలు, దీనివల్ల మునిగిపోయే గ్రామాలు అవి కూడా ఖాళీ చేస్తున్నారు. ఈ 11 ముంపు గ్రామాలకు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి డబ్బీల వాళ్ళకి పరిహారం కూడా చెల్లించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు దగ్గర ఒక 700 కోట్లు ఏమో పరిహారం ఇచ్చారు, ఇంకో 140 కోట్లు రేపు ఇవ్వబోతున్నారు. ఏదో చిలవల పలవలు చేసి ఏం చేస్తాడు, ఆ నిర్వాసితులకు పరిహారం ఇవ్వందే నీళ్ళు వదలటానికి ఇల్లేదు. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఎర్రగొండపాలెంలో, తాటిపర్తి చంద్రశేఖర్. అతను అడ్డం పెట్టుకుని కలెక్టరేట్ దగ్గర నేను ఏదో సినిమా చేస్తాడు. అతను అసెంబ్లీకి పోడు. ఆ మాటలేదో పోయి అసెంబ్లీలో చెప్పచ్చు కదా, కలెక్టరేట్ దగ్గర ఎందుకు ఈ గోల. ఆ తాటిపర్తి చంద్రశేఖర్ ఇవాళ మొత్తానికి నీకు జాతికి అంకితం రేపొద్దున చేస్తున్నారు. ఏంటి, ఆగస్టు 31వ తారీఖు ఎవరైతే కొబ్బరికాయ కొట్టారో చంద్రబాబు, ఆయనే రేపు గుమ్మడికాయ కడతాడనమాట. అదేమంటే వీళ్ళ నెత్తిన కొబ్బరికాయ కొట్టినట్టు గోలగోలు చేస్తారు. ఏది, కొబ్బరికాయ కొట్టాడు, గుమ్మడికాయ కట్టాడు. అరే చేసిన పని చూడండి, ఖర్చు పెట్టిన నిధులు చూడండి, రాష్ట్రానికి కలిగే ప్రయోజనం చూడండి, ప్రజల యొక్క ఆనందం చూడండి. అది వదిలేసి ఇప్పుడు 3,800 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎవరన్నా ఆ బోరు టన్నెల్ మిషన్ ఇరికిచ్చేసి బయటికి తీయకుండా 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ ఆ సొరంగంలో వదిలేసి బయటికి తీయకుండా జాతికి అంకితం చేస్తారా? చేస్తారు. ఒకడు చేస్తాడు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు చేస్తాడనమాట. కుప్పంకి అదే చేశాడు కదా. కుప్పంకు కూడా ఏంటి, ఏదో చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి నీళ్ళు ఇస్తా, అప్పుడు చంద్రబాబు 3.0లో పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు ఆయన. అంటే జగన్ నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాడన్న పేరు ఆయనకు వచ్చింది, అట్లాగే కుప్పానికి నీళ్ళు ఇచ్చారన్న పేరు నాకు రావాలి అన్నట్టుగా ఓ పెద్ద డ్రామా ప్లే చేశాడు. అక్కడ కొన్ని గేట్లు అద్దెకి తెచ్చిపెట్టి ఓ 10 ట్యాంకర్లు నీళ్లు పోసి వెళ్తా గేట్లు ఎత్తుపోయాడు. ఆ నీళ్లు కూడా
ఇంకిపోయినాయి. ఈ గేట్లు ఏంటి, ఈ డ్రామా ఏంటి అని చెప్పి జనం తిట్టి వదిలిపెట్టారు. అసలు అక్కడ కాలువ తవ్వలేదు, పని కాకుండానే ఒక కుప్పం బ్రాంచ్ కెనాల్ అదంతా అలా వదిలేసి కుప్పానికి నీళ్ళు ఇచ్చేసా అని చెప్పి ఒక 10 ట్యాంకర్లు నీళ్లు పోసి గేట్లు ఎత్తిపోయాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఇదనమాట. తను ఇంకా పైపెచ్చు నిన్న ప్రెస్ మీట్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, వాటర్ మేనేజ్మెంట్ గురించి చంద్రబాబుకి పాఠాలు చెప్తాడు. ఆయన 16 ఏళ్ల ముఖ్యమంత్రి. ఆయన ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాకు తెలిసి ఆయన ఏంటంటే పొద్దున్నే లేవగానే కాఫీ తాగడానికి ముందుగా ఏ పేపర్ చూస్తాడో తెలుసా? రిజర్వాయర్లో వాటర్ లెవెల్స్ చూస్తాడు. ఆయన దగ్గరికి వస్తాయి ఆ ప్రింటెడ్ పేపర్, ఆ పిఏ ఆయన దగ్గర పెడతాడు, ఆయన టేబుల్ దగ్గర. ఆ నైట్ వెళ్ళబోయే ముందే అతను అక్కడ పెట్టిపోతాడు అనమాట. పొద్దున్నే కాఫీ తాగుతూ ఈయన సాగర్లో ఎంత ఉన్నాయి, శ్రీశైలంలో ఎంత ఉన్నాయి, మొత్తం ఏ రిజర్వాయర్లో ఎంత ఉన్నాయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎంత వదిలి పెడుతున్నారు, సముద్రంలోకి ఎంత పోతున్నాయి, ఈ లెక్కలన్నీ ఎప్పుడు చూస్తాడు? జగన్ నిద్ర లేవకముందు. నువ్వు నిద్ర లేవకముందే ఆయన ఏ రిజర్వాయర్లో ఎంత నీళ్లు ఉన్నాయి, ఇవాళ ఎంత వదలాలి, ఎంత ఇన్ఫ్లో ఉంది, సముద్రంలోకి ఎంత అవుట్ఫ్లో ఉంది, ఇలాంటి లెక్కలు చూసే ఆయనకి ఇతను నిన్న ప్రెస్ మీట్లో ఎల్నినో గురించి, ఏ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి ఏంటి ఇతను లెక్కలు చెప్తున్నాడు. తాతకి ఏమంటారు, తాతకి దగ్గులు నేర్పినట్టు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.